భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మేడము ఇంకా వేరే వ్యోమగాముల టీము మొగల్ మీదకి పోయే కదా. ఇక ఆకాశంలో పనిని సక్సెస్ఫుల్గా ఓడగట్టుకొని గన్ని రోజులు పైనుండి మొత్తానికి భూమి మీద కచ్చుడుతోని యావత్ భారతదేశం అంతా శుభాకాంక్షల సంబరాల అంబరాన్ని అంటున్నాయి. అయితే గీ ముచ్చట్లనే ఇస్రో పెద్ద సారు వి నారాయణ్ ఏమని రియాక్ట్ అయిండో మీరే చూడుండి. ఇక భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాముల టీం ఉన్నది కదా, వాళ్ళందరూ ఏవంతంగా భూమి మీదకి అచ్చుడుతోని శుభాకాంక్షలు ఎల్లి వెతుతున్నాయ్యా. అయితే ఈ ముచ్చట్లల్లో ఇస్రో పెద్ద సారు చీఫ్ ఉన్నాడు కదా, వి నారాయణన్ సార్ రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. సునీత విలియమ్స్ని మెచ్చుకున్నాడు. ఆమె సేఫ్గా భూమి మీదకి అచ్చుడు గొప్ప ముచ్చటగా మేము భావన చేస్తున్నాం. ఇది ఒక ఆనందకరమైన సందర్భం. ఇక ఈ ముచ్చట్లల్లో నాసా, స్పేస్ ఎక్స్లా అట్లనే అమెరికా రోసది పరిశోధనల నిబంధనలు ఆమె కొని ఆడుకుంటూ వచ్చిండ్రయ్యా. సునీత విలియమ్స్ పట్టుదలను ప్రశంసన చేసిండు నారాయణ సారు. భవిష్యత్తు అంతరిక్ష కార్యకలాపాల కోసం ఆమె నైపుణ్యాన్ని వినియోగం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 రోజులు మాత్రమే ఉండాల్సినటువంటి సునీత విలియమ్స్ మేడము అట్లనే టీంలో ఉన్నటువంటి బుజ్ విల్మోరు బోయింగ్ అంతరిక్ష నౌకల లోపం కారణంగా 8 రోజుల తర్వాత భూమి మీదకి రాలేకపోయిండ్రు. ఆ తర్వాత వాళ్ళకు భూమికి దేనికే ఎన్నో ప్రయత్నాలు చేసినాం, 6 నిమిషాలు బగ్గనే కష్టపడ్డాం. శివరాఖరికి 9 నెలల తర్వాత ఆమె టీం భూమి మీదకి వచ్చింది. ఇది చాలా ఆనందకరమైన ముచ్చట. ఇక ఇవాళ తెల్లారగట్ల 3:27 నాసా వ్యోమగాములు బుష్ విల్మోరు, సునియా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగచ్చుడు ఫ్లోరిడాలో ఉన్నటువంటి తల్లాహస్సీ సమీపంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో వాళ్ళ స్పేస్ క్యాప్సూల్స్ సముద్ర జలాలలో పడిపోయింది. వ్యోమగాములు సాధారణ వైద్య పరీక్షలకు పోయే ముందు నవ్వుకుంటా చేతులు ఊపుకుంటా బయటకు వచ్చిళ్ళు. 9 నెలల సంధి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న తర్వాత నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరిగి అచ్చుడు ఇది చాలా గొప్ప ముచ్చట. అంతరిక్ష సమాజానికి గర్వకారణమైన క్షణమిదని ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ జి మధుసూదన్ నాయర్ అన్నాడయ్యా. అంతరిక్ష కేంద్రానికి శాస్త్రీయ మిషన్ ముగింపులలో నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ను భూమికి తిరిగి అచ్చుడు అనేది చాలా గొప్ప ముచ్చట, మన అందరం గర్వించదగ్గ ముచ్చట. తన స్వదేశానికి తిరిగి అచ్చుడు కంటే గొప్ప విషయం ఇది. పట్టుదలతో కూడిన చారిత్రాత్మక విజయం, దృఢ సంకల్పం, ధైర్యం అంటే ఈ ప్రతికూలతలను కూడా వినయంగా మారుతాయని నిరూపించినాయని చెప్పి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సార్ కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు అయ్యా. ఇక సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆమె బంధువు దినేష్ రావల్ బుధవారం మాట్లాడుకుంటా నాసా వ్యోమగామి ప్రపంచాన్ని మారుతున్నదని, ఆమె సాధారణ వ్యక్తి కాదని అన్నాడయ్యా. ఆమె తిరిగి వచ్చినప్పుడు మేము ఆనందంతో ఎగిరి దునిగినాం. నేను చాలా సంతోషం పడ్డా. నిన్నటి వరకు నా హృదయంలో లోతుగా ఒక శాంతికరమైనటువంటి భావన ఉండే. ఇప్పుడు నా ప్రార్థనలు విన్నాడా దేవుడు. మా సునీతని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేయండు. సునీత సాధారణ వ్యక్తి కాదు, ఆమె ప్రపంచాన్ని మారుతుంది అని దినేష్ రావల్ ఏఎన్ఐకి అని మీడియాతో మాట్లాడినటువంటి దినేష్ రావల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు సునీత మేడం కోసానికని. ఇక ప్రస్తుతం సునీత విలియంతో పాటు మిగతా 3 వ్యోమగాముల్ని హ్యూస్టన్లో ఉన్నటువంటి జాక్సన్ స్పేస్ సెంటర్కి అయితే పంపించారు అయ్యా. వాళ్ళకి అక్కడ వైద్య పరీక్షలను చేసి భూమి వాతావరణం గ్రావిటీని అలవాటు చేస్తారన్నట్టు. అందుకు కొన్ని రోజులు పడుతుంది టైము. ఇంకా అట్లనే సునీత విలియమ్స్ 9 నెలల అంతరిక్షంలో ఉండు వల్ల ఆమె కాలి పాదాలు మెత్తగా అయిపోయినాయట. ఇక అందువల్ల ఆమె ప్రస్తుతానికైతే నడవలేకపోతున్నదట. ఆమె పాదాలు తిరిగి మళ్ళీ మామూలుగా మన లెక్క అయ్యేటంతకైతే దగ్గర 45 రోజుల టైం పడుతుందట. ఇది భూమి మీద ఇప్పుడు ఆమెకు మళ్ళొక సాహసం అనేది చెప్పవచ్చు అని చెప్పి చాలా మంది అని అన్నారు. ఏదేమైనా మిలియన్స్ మేడం ఇంత గొప్పగా అద్భుతంగా విజయాన్ని కొట్టుకొని మన భూమి మీదకి చాలా నెలల తర్వాత వచ్చినందుకైతే మస్తు మంది బగ్గ హ్యాపీలు సంబరాలు బగ్గనే చేసుకుంటున్నారయ్యా.